ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 7వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. అభిమానుడు దుశ్శాసనుడు ఇద్దరు కూడా ఆ యుద్ధరంగం లోపల గదలు పట్టుకొని చాలా యుద్ధం చేసిన పెనుగులాడుతున్నారని ఈ విధంగా తెలియజేసింది. ఘోరముగారుతున్నంతలో ఆరుడిగ గదలు బూనంతటిలోనా పోరగ దుశ్శాసనునిపై దారుణముగా గదను వేసెను విజయుని సుతుడు. కేకలేసుకుంటా యుద్ధం చేస్తున్నారు దుశ్శాసనుడు అభిమానుడు కూడా. అభిమానుడు దుశ్శాసనుని మీద గదను వేసిండు, గదతోటి కొట్టిండు. గదగాతకు దుశ్శాసను అదనుగా ప్రతి గదను వేసినంతటిలోనన్ మదగజముల వలెనిద్దరు కథనంబున మూర్చబడిరి కారుణ్యనిధి. అభిమానుడు వేసినటువంటి గదతోని దుశ్శాసనుడు కూడా ఈ అభిమానుడి మీద గదను వేసిండు. ఇద్దరు కూడా ఒకే సమయం లోపల దెబ్బలు తగిలి ఆ యుద్ధరంగం లోపల మూర్ఛతోటి పడిపోయిండు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. మూర్ఛ విడిలేసి దుశ్శాసను మూర్ఖుడప్పుడు అర్చి గద చాతగొట్టె అభిమానునప్పుడు రాచకుమారులు చూసి క్రోధాత్ములగుచు నీచకుని చూసి అనిరి ప్రఖ్యాతిగను. ముందుగా మూర్ఛ నుండి లేచినటువంటి దుశ్శాసనుడు అభిమానుని పడిపోయిన మూర్ఛతోటి పడిపోయిన అభిమానుని పైన గదను వేసిండు, గదతోటి కొట్టిండు అభిమానుని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆ దుశ్శాసనుని దుర్మార్గుడు దుష్టుడు అని ఇట్లాంటిగా తిడుతున్నారు. పతితుడు వీడు మూర్ఛతో అతులితముండగను హతమార్తునని క్షితిలోన సూరధర్మమా గత ప్రాణుల గొట్టగెచట గనలే మేము. వీడు పాపాత్ముడు దుర్మార్గుడు దుష్టుడు మూర్ఛపడి ఉన్నటువంటి అభిమానుని మీద గదను వేసిండు, గదతోటి కొట్టిండు. ప్రాణాలు పోయే సమయం లోపల పడున్నటువంటి ఆ అభిమానుని మీద ఈ దుర్మార్గుడు గదను వేస కదా. ఇటువంటి విషయాలు ఇటువంటి దృశ్యాలు మేము ఎప్పుడు చూడలేదు, ఇట్లాంటిగా జరిగినట్టు వినలేదని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కౌరవపక్షం వాళ్ళందరూ కూడా ధర మీద పడిన వీరుని సరగున జయద్రథుడు వచ్చి రవుగనచట ఉరవున దన్నగా కనుగొనే అరదుగా ద్రోణుండు బలికెనతి క్రోధమున. మూర్ఛతోటి పడిపోయినటువంటి ఆ అభిమాన్యుణ్ణి ఈ దుశ్శాసనుడు గదతోటి కొట్టిండు. మరి రెండవది ఆ జయద్రథుడు అక్కడికి వచ్చి అభిమాన్యుని ఉరవనంటే ఛాతి మీద తన్నిండు. అది తన్నింది చూసినటువంటి ద్రోణుడు కోపంతో ఏమంటుండు కదా, ఓరి దురాత్మకరణమున పూరేటి సమయంబునందు పారితి వౌరా. ఈ రీతిగా లేడు వీరుడు దారునిపై పడిన వాణ్ణి తన్నితి వౌరా. ఒరే దుర్మార్గుడా దుష్టుడా, నీ అటువంటి వాడు ఉన్నాడా ఈ ప్రపంచం లోపల? యుద్ధం చేసేటప్పుడు నువ్వు వారిపోయినావు కదా, నువ్వు ఉంటే తెలుస్తుండే నీ సంగతి. నువ్వు వారిపోయి ఇప్పుడు పడిపోయిన అభిమానుని నువ్వు తంతవు లేదా? విని కౌరవజాల మెల్లను సనిరి నిధస్థానములకు సంగరభువిలు ఘనవీరుడభిమాన్యుడు తన మనమున ధరణింబడి దళపోసెరుపా. అవన్నీ విన్నటువంటి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ నిడిచిపెట్టి వీళ్ళందరూ కూడా తమ తమ స్థానాల లోపలికి వచ్చిండ్రు. ఆ అభిమానుడు ఆ యుద్ధరంగం లోపల పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోయి ఉన్న సమయం లోపల తన మనసు లోపల ఇట్లాంటిగా అనుకుంటున్నాడని
ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఓ పరమాత్మక భువిలో వ్యాపారగబడిన దుఃఖమింతయు లేదు. భూపతులెల్లను గనగను ఈ పాపాత్ముండు దన్ని ఈశ్వర కనవే. ఓ పరమాత్మ, నేను యుద్ధరంగం లోపల పడిపోయిన బాధ ఏమాత్రం నాకు లేదు. కానీ ఆ దుర్మార్గుడు పడిపోయి ఉన్న నన్ను ఆ జయద్రథుడు వచ్చి తన్నిపాయ కదా. ఈశ్వర పరమాత్మ, నీకంతా తెలుసు కదా, నువ్వు చూస్తున్నావు కదా, చూడు ఇదంతా కూడా అని ఇట్లాంటిగా ఆ పరమాత్మని తలుస్తూ అభిమానుడు చాలా దుఃఖంతో అంటున్నాడు. అంతయు విన్నను గానిలా చింతొక్కటి కలిగే జనమే జయునకు మంతనమున ఇందరుండగా పొందుగా ఇంతకును నందుకందులో నొక్కడు దూరెన్. జనమేంజయ భూపాలుడు వైశంపాయన మహర్షిని ఈ విధంగా అడుగుతున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పిందంత విన్నా నేను. కానీ ఆ పద్మవ్యూహం లోపల అందరు ఉండి ఈ అభిమానుడు ఎందుకు ఒక్కడే వేయండు అక్కడికి అందులోపలి. కానీ ఆ వైశంపాయన మహర్షిని జనమేజయ భూపాలుడు ఈ విధంగా అడిగింది. జనమేజయ భూపాలుడు అనే వైశంపాయనుని ఆచర్యమిలా పనిపూని పాండవులలో అనవుగా అభిమాన్యునితో అందరుండి కూడా పాండవులందరుండి కూడా ఆ అభిమాన్యుని పద్మవ్యూహం లోపలికి ఎందుకు పంపిండు మహాత్మాని వైశంపాయన మహర్షిని జనమేజయ భూపాలుడు అడిగిండు. ఎందుకు సాయము బోకను అందరా బలయుండి నారది ఎరిగించు అనగను మునివరుడు బలికెను పనిపూని చెప్పెదను విను పరగ నరేంద్ర. మరి అందరు కలిగి ఉండి కూడా అక్కడ ఉండి కూడా ఎవ్వరు కూడా అభిమానునికి ఎందుకు సాయంగా వెళ్ళలేదని ఇట్లాంటిగా అడిగితే ఆ వైశంపాయన మహర్షి అదంతా కూడా నేను తెలియజేస్తాను. ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి చెప్తున్నాడు. మొదటను జయద్రథుండు పనిపూని గౌరి నాబుని వేగా ఘనముగా 12 ఏండ్లును వినయంబున తపము చేసే వింత తపంబు. మహారాజా, ఇంతకు ముందు ఆ జయద్రథుడు 12 సంవత్సరాలు శంకరుని గురించి ఘోరమైన తపస్సు చేసిండు. సింధురాజు కుమారుండును చండు దుర్యోధనుని వద్దనే ఉండు అండగవానికి వాళ్ళ చెల్లెలిలా నిచినారు చరితాత్మ విను. సింధురాజు యొక్క కుమారుడు ఈ జయద్రథ ఎప్పుడు కూడా దుర్యోధను వద్దనే ఉంటుండే. అందుకని ఆ దుర్యోధను యొక్క చెల్లెలు దుశ్శలను ఈ జయద్రథునికి ఇచ్చి పెళ్లి చేసిండు. ముందరి యోగము నెరిగియు అందంబుగా తపస్సు చేసే అదిగని శంభు వదలక తపమును చేయగా మరి మురిసియు వచ్చి పల్కె మహావల్లభుడు. వచ్చే దినాలలో జరిగేటటువంటి విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఈ జయద్రథుడు 12 సంవత్సరాలు ఆ శంకరుని గురించి తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైండు. మెచ్చితియుదార భక్తికి సచ్చరిత వరము గోరు సంతుష్టునై అనగను సైంధవుడు లేచియు ఘనముగ సాష్టాంగమిడిచి సయ్యన మ్రొక్కే. నాయన, నువ్వు చేసిన తపస్సుకు నీ భక్తికి నేను మెచ్చుకున్నా. నీకేం వరం కావాలనో కోరుకొని ఆ పరమేశ్వరుడు ఈ జయద్రథుడన్నా సైంధవుడన్నా ఒక్కడే, 2 పేర్లు ఆయనకు. ఈ సైంధవుడు ఆ పరమాత్మునికి పరమేశ్వరునికి దండ ప్రమాణాలు చేసి హరిహరుడు వరమడుగన ఘన సంతోషమున బల్కే గనిహారుని మును కురుక్షేత్రము అవ్వును సాలగా అందుకున భయము నువ్వు హర హర మహాదేవా. పరమేశ్వర, వచ్చే రోజుల లోపల కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది.
నాకు ముందుగా అభయం ఇయ్యని ఇట్లాంటిగా అభయం తీసుకొని కురుక్షేత్రమునను పాండవుల ఇరవుగా నేనొక్క దినము ఇంపుగా నాపే సంపద నా కోసము మనగను మన సందునున్న మాటను మానవనాథ. ఇంతకుముందు వచ్చే రోజుల లోపల కురుక్షేత్రం జరిగేది ఉన్నది. పాండవులను ఒకరోజు ఆపే శక్తిని నాకు ప్రసాదించని ఆ సైంధవుడు పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు అని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలకు తెలియజేస్తున్నాడు. మధ్యముడు లేని సమయము సిద్ధించు నీదు కోర్కే నిఖము వినుమి అనగని హర్షించి ఇలా ముదమునను మ్రొక్కి వెడలే మోదమలరగా. అర్జునుడు లేని సమయము లోపల నీ కోరిక తప్పకుండా తీరుతుందని ఆ సైంధవునికి పరమేశ్వరుడు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు, వెళ్ళిపోయిన అక్కడి నుంచి. అందుక దినమందున పొందుగ జయద్రథుడు నాపే జయముందగను ముందున అభిమాన్యుడుండగా పద్మంబున నాపే పాండవులను వేగా. అందుకని ఆ రోజు ఈ జయద్రథుడు పాండవులను విభులోపలికి రానివ్వకుండా అక్కడనే ఆపిండని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలతో తెలియజేశాడు. అభిమాన్యుని వెంట వెళ్ళితే పాండవులకు అగ్నిహోత్రుడు నాపు అఖిల జనాల అందుకభిమానుడు అందులో చిక్కినాడు కందనమున దండి కాలుడనగా. ఆ పద్మవ్యూహ ముఖం ముందర ఈ జయద్రథుడుండి పాండవులను ఆపేసిండు, ఎవరిని కూడా రానివ్వకుండా. మరి ఒకవేళ ఈ అభిమానునితోటి పాండవులు ఎవరన్నా వెళితే అగ్నిహోత్రుడు లోపలి వెళ్ళకుండా అతనನ್ನು ఆపుతుండే. అందుకని ఎవ్వరు వెళ్ళనందుకు అభిమాన్యుడు ఆ పద్మవ్యూహం లోపల చిక్కిండని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలకు తెలియజేసిండు. యుద్ధంబున వర్వరీకుడు బుద్ధి కుశలతగాంచి ఊహతోననియన్ ఎద్దుల రీతిగా నున్నారు దద్దమ్మలు అంత మీరవనిలో కనగా. అక్కడ యుద్ధరంగం లోపల మండపం పైన స్థాపింపబడినటువంటి వరవరీకుని తల మాట్లాడుతున్నది. మీరు ఎద్దుల మాదిరిగా ఉన్నారు, దద్దమ్మలు, దుర్మార్గులు, దుష్టులు అని ఇట్లాంటిగా అన్నాడు. అధర్మ యుద్ధం బాడి అందరొక్కటయ్యి శరదార విడిచిరి సేలుగాను ధర్మయుద్ధము చేస్త ధరణిలోనెవ్వడు జయమునందడు జగతి యందు. అందుకని ఆ వర్వరీకుడు మీరు దద్దమ్మలు, దుర్మార్గులు, దుష్టులు ధర్మయుద్ధం చేస్తే జయమొందమని మీరు అన్యాయంగా అందరూ కలిసి ఆ అభిమానుని మీద బాణాలను వేసి సంవరించాలని ఇట్లాంటిగా అన్నాడు. జనమేజయ భూపాలుడనే వైశంపాయనుని అభిమాన్యుడుతా ఏ విధి పద్మవ్యూహమును మోదంబున పోవడంబు పొందుగా నేర్చే. ఈ జనమేజయ భూపాలుడు మళ్ళీ ఆ వైశంపాయన మహర్షిని అడుగుతున్నాడు, మహాత్మా మరి అభిమానుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళటానికి ఆ మార్గమును ఎట్లాంటిగా తెలుసుకున్నాడు, ఆ వివరాలన్నీ కూడా నాకు తెలియని ఆ వైశంపాయన మహర్షిని జనమేజయ భూపాలుడు అడిగాడు. మునినాథుడు జనపతితో అతులితముగా తెల్పెదను ఆ వార్త విను జననాథ ద్రోణాచార్యుడు తన తనయుని కన్న ప్రేమ పార్తుని పైని. వైశంపాయన మహర్షి అంటున్నాడు, ఓ జనమేజయ భూపాల అదంతా కూడా సవిస్తారంగా నీకు తెలియజేస్తా. ఆ ద్రోణాచార్యుల వారికి తన కొడుకు మీద కంటే అశ్వత్థాముని మీద కంటే అర్జునుడి మీదనే చాలా ప్రేమ, ఎక్కువ ప్రేమ. అర్జునుడు అంటే చాలా ఇష్టం ఆ ద్రోణాచార్యుల వారికి.
అశ్వత్థాముని కన్నతివే గర్జనునికి అన్ని విధంబులా ద్రోణాచారి మిన్న తెల్పినాడిక అందున పద్మవ్యూహమర్జనునికి. ఆ అర్జునుడి పైన చాలా ప్రేమ కాబట్టి తన కొడుకు తెలియజేయలే కానీ అర్జునుడి మీద ఉన్న ప్రేమ చేత అర్జునునికి సమస్త విద్యలన్నీ కూడా బోధించిండు. మరి ప్రత్యేకించి ఈ పద్మవ్యూహమును అర్జునుడికి తెలియజేసిండు. బలభద్రుని ఇలా చెలియలు చెలిమితో ఉన్నప్పుడందు శ్వేతవహానుని చక్ర విభురాస్యమేమిటి వినవలెనని కుతూహాలంబు కూరిమితో గలదు. పరమాత్ముని యొక్క చెల్లెలైనటువంటి సుభద్ర, ఈ సుభద్ర అర్జునుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అర్జునుడిని స్వామి ఈ పద్మవ్యూహం యొక్క రహస్యమేమిటి నాకు వినాలని చాలా కోరిక ఉన్నదని ఇట్లాంటిగా అర్జునుడిని సుభద్ర అడిగింది. పుట్టతో అనున్న సుభద్ర దిట్టంబుగా నడుగను ధీరతతో తాను పట్టుగా ఎరిగించగా గట్టిగను నిద్రబాయ గన వివేకపుడు. ఆ సమయమందు పుట్టతోటి ఉన్నది ఎవరు? ఈ సుభద్ర. ఈమె కోరికను కాదనలేక అర్జునుడు ప్రేమగానే సుభద్రకు పద్మవ్యూహమును ప్రవేశించడం తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేసే సమయం లోపల సుభద్ర నిద్రపోయింది. పార్థుడు చెప్పగా హూయను కర్తృత్వంబునను పొయ్యేటి మార్గము వేగా శాంతము విన్నాడు గాని తిరిగి వచ్చేటి మార్గము తీరక ముందే. సుభద్ర పుట్ట లోపల ఉన్నటువంటి అభిమాన్యుడు అర్జునుడు చెప్పిన మాటకు ఊ ఊ అని ఊగొడుతున్నాడు. పొయ్యేటి మార్గం అంతా కూడా అర్జునుడు తెలియజేసిండు. ఈ పుట్ట లోపల ఉన్న అభిమానుడు విన్నాడు. శాంతము విన్నాడు గాని తిరిగి వచ్చేటి మార్గము తీరక ముందే. పొయ్యేటి మార్గం అంతా మొత్తం విన్నాడు కానీ తిరిగి వచ్చేటి మార్గము తెలుసుకోక ముందే బిరబిరా కృష్ణుడు వచ్చి అదిగో అర్జున ఇవేమి ఆడవారితో ఆడేటి మాటలా ఇవి నీవు దూరభారము లేక దూరెదవేమి. ఆ సమయం లోపల పరమాత్ముడు చకాచక అక్కడికి వచ్చి అర్జున ఇవేం మాటలయ్యా ఆడవాళ్ళతోని ఇట్లాంటిగా ఇవన్నీ చెప్పవచ్చునా, ఇట్లాంటిగా మాట్లాడవచ్చునా అని అర్జునుడిని పరమాత్ముడు అన్నాడు. నిద్రించను నా చెలియలు ఉదరమందున్నవాడు విన్నాడు గాని ఇంకెవరన్నను వింటెను విపరీతంబవును ఊరుకు వివరం పెరిగి. అర్జున నా చెల్లెలు పండుకున్నదయ్యా, నువ్వేం చెప్తా పోతున్నావు, నువ్వు అంటా పోతున్నాడు లోపల ఉన్నవాడు, కడుపు లోపల ఉన్నవాడు. ఆ కడుపు లోపల ఉన్నవాడు విన్నాడు కానీ ఇంకెవరన్నా వింటే చాలా ప్రమాదం జరిగిపోతుండే కదా, విపరీతమైపోతుండే కదా ఈ మాటలన్నీ వింటే. ఆడవాళ్ళతోటి ఇవేం మాటలు అయ్యా అని ఆ అర్జునుని కృష్ణ పరంధాముడు ఇట్లాంటిగా అన్నాడు. మునివరుడనే జనమే జయ అనుమానము లేక చక్ర విభులు పోనేర్పున్నది గానిల రావడంబు గుర్తులేదు రాజాదిరాజా. ఆ వైశంపాయన మహర్షి జనమేం భూపాలతోటి ఇలా ఈ మాదిరిగా అన్నాడు. మహారాజా, అభిమానునికి పద్మవ్యూహం లోపలికి వెళ్ళే మార్గమును ఇదంతా విన్నాడు, అదంతా గుర్తున్నది కానీ అచ్చటి మార్గం తెలియదు అని ఇట్లాంటిగా తెలియజేసిండు. అందుకు సిక్కెను సింహము పొందుగా అందరును అధర్మ యుద్ధము చేసి కింది శ్రీ వీరసూరుని
అందుకు చింతేమి లేదు అభిమానునికి చటన్. అందుకని ఆ వీరాది వీరుడు అభిమానుడు ఆ పద్మవ్యూహం లోపల చిక్కిపోయాడు. అధర్మ యుద్ధం చేసి ఆ అభిమాన్యుణ్ణి యుద్ధరంగం లోపల కిందేసిళ్ళు, పడగొట్టిళ్ళు కింద. అందుకు చింతేమి లేదు అభిమానునికి చటన్. ఆ యుద్ధరంగం లోపల పడిపోయిన దానికి ఆ అభిమానునికి ఏమాత్రం కూడా బాధ లేదు. శ్యావలోకంబున శశికథ వినుభూప చక్ర విభులు మూర్ఛ పడ్డవాణ్ణి తన్ని ఉమ్మి వేసే తరచుగా అభిమానుండు ప్రాణంబు నిల్పినప్పుడు పద్మమందు. మహారాజా, అభిమానునికి యుద్ధరంగం లోపల నేను పడిపోయానన్న బాధ ఏమాత్రం లేదు. కానీ ఆ జయద్రథుడు వచ్చి తన్ని ఉమ్మి వేసిండు. అందుకు ఆ అభిమానుడు అక్కడ విలపిస్తూ ప్రాణాలను నిలబెట్టుకొని ఉన్నాడని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలతో తెలియజేసిండు. ఈ విధమున అభిమాన్యుడు నా విభులో దుఃఖముందు చుండెను వేగా భూవర పాండవ సైన్యము కేవలముగా దుఃఖ జలదిలో మునిగుండే. ఈ మాదిరిగా అభిమానుడు ఏడుస్తూ ఆ యుద్ధ భూమి లోపల పడిపోయి ఉన్నాడు. పాండవ సైన్యము పాండవులందరూ కూడా అక్కడ ఏడుస్తూనే ఉన్నారని ఆ జనమేజయ భూపాలునికి వైశంపాయన మహర్షి తెలియజేసిండు. ఇక ఇక్కడ ఈ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసే విషయం ఏమిటనగా, సమసప్తాకులను దృంచి సైన్యముకు సయ్యానరుదించేను ఆ మార్గంబున పాశకునంబులు చూసి అరేని ఇట్లాను సమసప్తాకులను దృంచి. ఆ అర్జునుడు సమసప్తకులను దృంచి సంవరించి అప్పుడు ఈ సైన్యం లోపలికి వస్తున్నారు. వచ్చే మార్గం లోపల అర్జునుడికి ఎన్నో అపశకనాలు కనిపిస్తే అప్పుడు ఆ పరమాత్మనితో అర్జునుడు అంటున్నాడు, ఏమి విచిత్రము సైన్యము లోపల, ఏమి విచిత్రము సైన్యము లోపల గురుద్రోణుడు చేసేను కామజాజనకుడు సవ్యాసాసి మాటలు విని వేగంబును ఏమి విచిత్రము సైన్యము లోపల. పరమాత్మ అర్జునుడు అంటుడు కృష్ణమూర్తితోని, పరమాత్మ ఆ ద్రోణాచార్యుల వారు సైన్యం లోపల ఏ విచిత్రాలు చేసిండో ఏమో కదా అని ఇట్లాంటిగా అంటే ఆ పరమాత్ముడు రథమును ఇంకా వేగంగా నడుపుతున్నాడు. వాయు వేగము నా రథము తీసుకొని, వాయు వేగము నా రథము తీసుకొని సైన్యములకు చేరి పాయకాయమానందానుడు ఏడ్వగా సేన చిన్నబోయిరి వాయు వేగంబు నా రథము తీసుకొని. వాయువేగంతో గాలి ఏ మాదిరిగా వేగంతో వెళ్తుందో ఆ మాదిరిగా పరమాత్ముడు రథమును ఆ సైన్యం లోపలికి తెచ్చిండు. తెచ్చేసరికి ఆ ధర్మరాజును చూస్తే దుఃఖిస్తున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. సైన్యంను చూసిన సైన్యం కూడా ఏడుస్తూనే ఉన్నది. ఎక్కడ చూసినా అందరు కూడా ఇట్లా ఏడుస్తూనే ఉన్నారు. తోయజానేత్రుడు అభిమన్యుడేడనాగా, తోయజానేత్రుడు అభిమన్యుడేడనాగా పల్కగాననీరి మాయా ప్రపంచము విడిచి మోక్షమునకు పాయాననగా నత్తారి తోయజానేత్రుడు అభిమానుడేడనగా. ఆ పరమాత్ముడు ధర్మరాజు అంటున్నాడు, అభిమానుడు ఎక్కడ వాయ, ఎక్కడున్నాడు అభిమానుడు, అభిమానుడు కనిపిస్తలేడే అని ఇట్లాంటిగా అడిగితే అప్పుడు వాళ్ళు ఏడుచుకుంటేనే
పరమాత్మ అభిమానుడు మోక్షంకు వెళ్ళిండని ఇట్లాంటిగా తెలియజేసిండ్రు. సుతువార్తను విని క్షితిపై బడి, సుతువార్తను విని క్షితిపై బడి మూర్ఛితోడాయను సయ్యాన. పతితా పావనుడు లేపి పాల్గొనుని అపోడిట్ల నేను గ్రక్కునా. సుతువార్తను విని క్షితిపై బడి. అభిమాను యొక్క మరణ వార్తను విన్నటువంటి అర్జునుడు అక్కడ పడిపోయాడు, మూర్ఛొచ్చి పడిపోయాడు. పడిపోతే ఆ పరమాత్ముడు అర్జునుని లేపి ఏమంటాడు కదా, ధృతి నిల్పు మీ అభిమాన్యుని గణవాలే, ధృతి నిల్పు మీ అభిమాన్యుని గణవలే ఈ రణమందునా. క్షితిపతులెల్లా తామైరెందరు కనుగొని మీ అర్జున. ధృతి నిల్పు మీ అభిమాన్యుని గణవలే. అర్జున ధైర్యం పట్టుకో, ధైర్యంతో ఉండు. ఆ యుద్ధరంగానికి వెళ్ళి మనం చూసేద్దాంపా అభిమానుడు ఎక్కడున్నాడో, ఎక్కడ పడిపోయాడో. మరి ఆ యుద్ధరంగం లోపల రాజులు, సైన్యము, గుర్రాలు, ఏనుగులు, రథాలు ఎన్ని పోయినాయో ఏమో, ఎట్లాంటిగా జరిగిందో యుద్ధం. మనం అభిమానుని లెంకుదాంపా అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు అర్జునుడితో అంటున్నాడు. అని ఈ విధమున బలుకగా విని పార్థుడు లేసి చూసి యమనందనుని ఘనకోపమునను ఇట్లను కనగను నీ వంటి నుడిందున లేడు. ఆ పరమాత్ముడు లేవు అర్జునాన్ని లేపేసరికి ఆ ధర్మరాజును చూసి అర్జునుడు ఏడుస్తూ చాలా కోపంతో అంటున్నాడు, నీ అటువంటి దుర్మార్గుడు దుష్టుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఎక్కడ కూడా లేడు, ఎక్కడ కూడా ఉండడు కూడా. ఇందరు మహారథులుండగా కందనముకు బాలునిపుడు కరుణయు లేక అందంబుగా పంపి మీరలు ఇందున సుఖముందు చుండవీతంబగునా. ఇందరు వీరాది వీరులు మహారథులు ఉండగా నా కొడుకు, నా కుమారుణ్ణి నీకు పంపడానికి ధైర్యం ఎట్లా వచ్చింది? ఇంత నా కొడుకు మీద ఇంతైనా కూడా ప్రేమ లేకుండేనా నీకు? ఆ విభులోపలికి నా కుమారుని పంపి మీరు ఇక్కడ సుఖంగా ఉన్నారా అని అర్జునుడు ఏడుస్తూనే ధర్మరాజుని అంటున్నాడు. పాపాత్ముడు పాంచాలుడు, పాపాత్ముడు పాంచాలుడు ఏ పున భీముడు విరాటుడు ఇందరు కలిగి నా పాపనికి సాయము ఆపద సమయంబునెవరందకపోయిరి. అయ్యో, నా కుమారునికి ఏ ఒక్కరు కూడా సాయంగా వెళ్ళకపోయిండు. ఆ పాపాత్ముడు పాంచాలుడున్నాడు, భీమసేనుడున్నాడు, విరాటుడు, ఇందరు మంది వీరాది వీరులు ఉండంగా ఏ ఒక్కరు కూడా నా కుమారుని కోసం వెళ్ళకపోయిద్దరు కదా మీరు. అందులోపలికి పంపి ఇక్కడ మీరు సుఖంగా ఉన్నారని అర్జునుడు ఏడుస్తూ ధర్మరాజాది అక్కడ ప్రముఖులను అందరిని కూడా అర్జునుడు అంటున్నాడు. భూపతుల నెల్లను దూరుచు యాపారగ పొర్లి పార్థుడేడ్వగనపుడు ఉపలావ్యపురము నుండి చపలాక్షి సుభద్ర చేరే సైన్యములోకి. రాజులందరినీ కూడా ఏ ఒక్కరిని ఇడసబెట్టకుండా అందరినీ తిడుతున్నాడు, తిట్టుకుంటా ఏడుస్తూ ఆ భూమి మీద పొర్లి ఏడుస్తున్నాడు, ఏడ్చుకుంటా. ఆ సమయం లోపల అర్జునుని యొక్క భార్య సుభద్ర అక్కడికి వచ్చింది. అగణితముగా సోకింపగా భగిని పొడజూసి బావజ జనకుండున్ మొగమెత్తియు బహు విధముల నగదరుడు శోకముందె నరవరవేగా. ఆ సుభద్ర అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చూసి చాలా ఏడుస్తున్నది, బొర్రి ఏడుస్తున్నది. అప్పుడు ఆ పరమాత్ముడు ఆమెను లేపి, ఈ పరమాత్ముడు ఆ సుభద్ర అన్న చెల్లెలు ఇద్దరు కూడా కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తున్నారని ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేసిండు. అప్పుడు సుభద్ర పుత్రుని ఒప్పుగా లెంకొచు నేర్చి
తరను గని తప్పకనతి మోహంబునప్పుడు మూర్ఛితులై అవనిని నొరిగన్. ఆ సుభద్రతోటి వచ్చినటువంటి ఉత్తర అత్త కోడళ్ళు ఇద్దరు కూడా అభిమానుని కోసం లెంకి బొల్రి ఏడుస్తున్నారు కానరాక. ఒక జాముకు తెలివొందియు సుఖవానియు సుతుని గుణము శుభలక్షణము ప్రకటితముగా వర్ణింపగా అకట సైన్యంబు దుఃఖముందె నరేంద్ర. ఒక్క జాముదానుక ఆ మూర్ఛ నుండి లేవలేదు. ఆ మూర్ఛ నుండి తెలివొందిన తర్వాత అభిమానుని యొక్క లక్షణములను గుణములను వర్ణించుకుంటా ఏడిస్తే అక్కడ ఉన్న సైన్యం లోపల వారందరూ కూడా కంట తడి పెడుతున్నారు అని ఇట్లాంటిగా సంజయుడు ఆ పుత్రాసుగు నాదయానిధి ఆ పుత్రాసుగు నాదయానిధి ఆ సుందర మందిరా ఆ పుణ్యభూపా కుమార సజ్జన మర కోటి సుందర ఆ పుత్రాసుగు నాదయానిధి సూర్య తేజస్సు కలిగినటువంటి ఓ కుమారా అని ఇట్లాంటిగా సుందరమైన వాడా అని ఆ సుభద్ర ఏడుస్తున్నది. బాసురాముగాని సతీ దుఃఖము బాసురాముగాని సతీ దుఃఖము నేనేలాగు చూతురా దోషాకారి ధర్మజుడు రణాముకు నేను ఎందుకు దోలేరా బాసురాము గాని సతీ దుఃఖము. అయ్యో కుమారా, నీ భార్య యొక్క దుఃఖమును నేను ఎట్లా సూర్చి ఓర్చుకోవాలరా నాయన. ఆ దోషకారి దుర్మార్గుడు దుష్టుడు ధర్మరాజు నిన్ను ఆ పద్మవ్యూహం లోపలికి ఎందుకు పంపిండరా నాయన అని కంటికి మింటికి ఏకదారగా అత్తగోడలు ఇద్దరు కూడా అక్కడ ఏడుస్తున్నారు. తనయోని అస్తము చూసి పెద్దాలు తనయోని అస్తము చూసి పెద్దాలు ధన్యోడని బల్కిరి కొనసాగాదు చక్రములు చూసి కొనసాగాదు చక్రములో దచ్చునని మును చెప్పకపోయిరి తనయోని అస్తము చూసి. నాయన నీ చేతు చూసి పెద్దలు మహాత్ములందరూ కూడా లావే సక్కని వాడు వీరాది వీరుడు ఇట్లాంటిగా గుణవంతుడు ధైర్యవంతుడు కీర్తి ప్రతిష్టలు కలగజేసేటువంటి వాడని ఇట్లాంటిగా ఎందరో మంది అన్నారు. నాయన నీ చేతు చూసిన వాళ్ళు చక్రము లోపల మరణిస్తాడని ఏ ఒక్కరు కూడా చెప్పకపోయి నాయన అని సుభద్ర చాలాగా ఏడుస్తున్నది. వనరాగాని లక్షణము చూసి వనరగాని లక్షణము చూసి ప్రతి పాల్గొనుడని బల్కిరి జనని జనకులకు గణ దుఃఖంబు ఒడిగట్టు ననక పోయిరి వనరాగా నీ లక్షణము చూసి. ఆ చూసిన వాళ్ళందరూ కూడా నీ లక్షణం చూసి నీ గుణాలను చూసి కీర్తి ప్రతిష్టలు కలిగించేవాడని కూడా ఇట్లాంటిగా చెప్పిండ్రు. కానీ తల్లిదండ్రులకు దుఃఖమును చేస్తాడని ఏ ఒక్కరు కూడా మాకు చెప్పకపోయారు నాయనా అని ఏడుస్తున్నది. ఈ విధమున సుభద్ర శోకమున ఈ విధమున సుభద్ర శోకమున కేవలముగా మునిగేను సావదజాయగా బ్రహ్మపుత్రుడు నారదుడే చెంచేను ఈ విధమున సుభద్ర శోకమున. ఈ మాదిరిగా సుభద్ర ఎన్నో విధాలుగా అభిమానుని గురించి తలుసుకుంటా ఏడుస్తున్నది. ఆ సమయం లోపల ఆమెను ఊరుకోబెట్టడానికి ఆ బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి నారద మహర్షి అక్కడికి వచ్చిండు. బావజా జనకుని సవ్యాసాసిని చూసి వేగా ఇట్లాను
భూవరాయి గతి సోక ముందుట కారణమేమి వీను భావజా జనకుని సవ్యాసాసిని చూసి ఆ పరమాత్ముని అర్జునుని చూసి అంటున్నట్టు నారద మహర్షి మీరు కూడా ఇట్లాంటిగా ఏడిస్తే ఎట్లనయ్యా, ఇది మంచిదేనా? ఏడిసే కారణం ఏమున్నదని ఏడుస్తున్నారు మీరు? ఏమీ లేదు కదా, ఎందుకు ఏడుస్తున్నారని ఆ అర్జునుణ్ణి ఆ పరమాత్ముని నారద మహర్షి అంటున్నాడు. జననీ వినుమీని పుత్రుని కొరకు, జననీ వినుమీని పుత్రుని కొరకు జాలి నొందగూడాదు అనబోగా కృష్ణుని చెలియలివై మోహమూల మునుగుటొప్పాదు జననీ వినుమీని పుత్రుని కొరకు. అమ్మ నువ్వు కూడా ఎందుకు ఏడుస్తావు? అన్నీ తెలిసిందానివి నువ్వు కూడా ఏడుస్తున్నావా ఇట్లాంటిగా? మరి నువ్వు కృష్ణమూర్తి యొక్క చెల్లెలివై ఆ పరమాత్మనికి చెల్లెలివై ఉండి నువ్వు ఇట్లాంటిగా మోహపడుతున్నావా? మోహం లోపల మునిగి ఉన్నావా? ఈ భ్రమలోపాల నుండి నువ్వు బయటకు రా అని ఆ నారద మహర్షి సుభద్రను అంటున్నాడు. వినలేదా నీవు సకల శాస్త్రములు, వినలేదా నీవు సకల శాస్త్రములు, రణభూమిలో సూర్యుడు రణమున పూరియు ప్రాణము విడిచితే మోక్షమున కది కూడు, వినలేదా నీవు సకల శాస్త్రములు. అమ్మ నువ్వు శాస్త్రాలు వినలేదా? ఈ యుద్ధ రంగం లోపల యుద్ధం చేసి పడిపోయిన వీరుడు మోక్షంకు వెళ్తాడని నువ్వు విన్నావు కదా, నువ్వు శాస్త్రాలు నీకు తెలుసు కదా. ధరపై తీర్థములెన్ని తిరిగినా, ధరపై తీర్థములెన్ని తిరిగిన విధియుక్తము చొప్పునా అరదుగా గోదానములు చేసి దేవతార్చనలు నారించిన ధరపై తీర్థములెన్ని తిరిగిన. అమ్మా ఈ ప్రపంచం లోపల ఈ భూమి మీద ఉన్నటువంటి తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా కానీ, గోదానం భూదానం ఎన్ని దానాలు చేసినప్పటికీ కానీ దొరకనటువంటి మోక్షము ఈ యుద్ధ భూమి లోపల పడిపోయిన వారికి దొరుకుతుందని సకల శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి కదమ్మా. నువ్వు చదివినావు కదమ్మా, నీకు తెలుసు కదమ్మా, ఊరుకో అమ్మా, నువ్వు ఎందుకు ఇంతగానో మేడుస్తున్నావని ఆ నారద మహర్షి సుభద్రను అంటున్నాడు. దురములో పాలబడిన వీరునికి, దురములో పలబడిన వీరునికి శృతి శాస్త్రములందునా ఇరవుగా గలదని వేద స్తవనము చేసి అజోడు సయ్యాన దురములు పాలబడిన వీరునికి. యుద్ధ భూమి లోపల పడిపోయిన వీరాది వీరునికి తప్పకుండా మోక్షము కలుగుతాయని వేదాలు కూడా ఇట్లాంటిగానే అంటున్నాయి. మరి ఆ బ్రహ్మదేవుడు కూడా ఇట్లాంటిగానే తెలియజేసిండు. అమ్మ నువ్వు ఊరుకో అని ఆ సుభద్రను నారద మహర్షి ఊరుకోబెడుతున్నాడు. నారీ మనితో ఇట్లని దారుని పతులినగా ధర్మజునితోనని మీరీ విధమున ఇప్పుడు చేరి చింతించ మీకు చెల్లున కనగా. ఆ సుభద్రతోటి అన్నటువంటి నారదుడు రాజులందరూ వినంగా ధర్మరాజుతోటి అంటున్నాడు. ఆకార ద్రవ్యములెల్ల నిరాకారములవును ధరలో నిలువవు స్థిరమై ఏ కారణకర్తలైనను మహాకారణమయ్యే వాళ్ళు మరి చటుండరు మహాత్ములదిపా. ఈ కంటికి కనిపించేటదంతది కూడా ఉత్తది, అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు కదా. మహారాజా నువ్వు ఎందుకొరకు ఇట్లాంటిగా ఏడుస్తున్నావు? ఏమన్నా స్థిరంగా ఉన్నాయా? ఇవి కూడా స్థిరంగా లేవు కదా. పొయ్యే వేళ తప్పకుండా పోవలసింది, అందరూ పోయేవాళ్ళే. ఇక్కడ ఉండటానికి ఎవరు రాలేదు, ఎవరు కూడా ఉండరు. లెండి వేగము సావద గండి దుఃఖంబు మాని దురములో వేగన్ దండి పరాకులు రాజులు ఉండిరా ధరలు హనిది పార్త. ఎందుకు ఏడుస్తున్నావా అర్జున? ఏడవకు, లేవు. ఇట్లాంటిగా ఎవరన్నా ముందటి వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారా? ఎవరు కూడా లేరు కదా, ఎవరు ఉండరు, ఉండబోరు. లే అని ఇట్లాంటిగా ఆ అర్జునుణ్ణి
ఈ నారద మహర్షి ఊరుకోబెట్టిండు. ఈ విధమున సవ్యసాసిని భూవర బోధించి నారదుడు బోయనపుడే బావజ జనకుడు వినగను సావదచి పాల్గొనుండు సరగునని. అప్పుడు లే అని ఇవన్నీ కూడా మాటలని ఇక తెలియసి ఆ నారద మహర్షి వీళ్ళందరికీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అర్జునుడు పరమాత్మతో ఈ విధంగా అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులు